మనకేదన్నా బాగా అవసరం వచ్చి ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళామనుకోండి, కొంతమంది వాళ్ళు చేయలేని పరిస్థితి అయితే గనక మేము చేయలేమని చెప్పేస్తారు. ఓకే. మనం వచ్చేస్తాం. కొంతమంది వీడికి చేస్తే మనకు కలిసొచ్చేదేముందని చెప్పి చేయగలిగినా చేయనోళ్ళుంటారు. అతని మనసులో ఉంటది కాబట్టి దాన్ని కూడా మనం ఏం చేయలేం. కొంతమంది చెయ్యలేకపోయినా చేస్తానని చెప్పి సంవత్సరాలు వాళ్ళు చుట్టూతే తిప్పించుకుంటా ఉంటారు. మనం అడిగిన వెంటనే అదెంత పనిరా నీకు రేపు ఈ పాటికి చేసేస్తానంటారు. అదే మాట కొన్ని సంవత్సరాలైనా అదే మాట చెప్తా ఉంటారు. మనం తిరుగుతూనే ఉంటాం. మనకు ఆ సమస్య తీరదు. అటువంటి వాళ్ళు చాలా డేంజర్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకనంటే వాళ్ళు తెలియదని చెప్పేస్తే మనం ఇంకొక దారి చూసుకుంటాం. కానీ ఇంకొక దారి కూడా చూసుకోకుండా వాళ్ళ దగ్గర పెట్టి హోల్డ్‌లో పెట్టేస్తారు చూసారా? అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి ఆ పని ప్రాణంతో సమానం. మన మాట వాళ్ళకి ఒక చిన్న మాటలాగా ఒక మాటలాగా తీసుకుంటారు. అందుకోసమని ఎవరినైనా అడిగే ముందు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అటువంటి ఆశలు పెట్టే ఒకళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకొచ్చిన ఒక సంఘటనని ఒక వీడియోలో ఈ డిస్క్రిప్షన్లో పెట్టాను వీడియో చేసి. ఒకసారి చూడండి. సొసైటీ ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అప్రమత్తంగా ఉంటారని చేశాను. చివరి వరకు చూడండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.